started the recording and I'm sharing the screen. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే సో మనకి ఇప్పుడు C# లో మనం డేటా టైప్స్ నేర్చుకున్నాం, అవునా? డేటా టైప్స్ అందరికి తెలుసు కదా, ఇంటు, స్ట్రింగ్, బులియన్, క్యారెక్టర్, డబల్, షార్ట్. ఈ షార్ట్ అంటే ఏంటంటే దీంట్లోనే షార్ట్, ఇవన్నీ డేటా టైప్స్. సో అసలు ఒకసారి డేటా టైప్స్ విత్ సైజెస్ చూద్దాం. 32 bits. డేటా టైప్స్ ఇన్ C#. 32 bits of memory. ఇక్కడ చూద్దాం, ఎక్కడ చూడ ఇది పిక్చర్. సో ఇంట్ అంటే 4 bytes ఆఫ్ మెమరీ, రైట్? ఎంత? 4 bytes. లాంగ్ అంటే 8 bytes. 8 bytes. అండ్ ఫ్లోట్ 4 bytes. ఓకే, డబల్ 8 bytes. బులియన్ 1 bit, స్మాలెస్ట్, అన్నిటికంటే స్మాలెస్ట్ 1 bit ఈక్వల్స్ టు బులియన్. క్యార్ 2 bytes, స్ట్రింగ్ 2 bytes పర్ క్యారెక్టర్. ఓకే, అట్లా. సో ఇట్లా తీసుకుంటే ఒక్కొక్క క్యారెక్టర్ 2 bytes ఆఫ్ మెమరీ ఎట్లా చేసుకుంటే వస్తుంది. ఓకే, సో ఇవి సైజు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నంబర్కి వద్దాం. నంబర్ అంటే ఏంటి? ఇంటూ నంబరే, లాంగ్ నంబరే, ఫ్లోట్ నంబరే, డబల్ నంబరే, ఇవన్నీ నంబర్స్. ఓకేనా? టు స్టోర్ ద నంబర్ బై డిఫాల్ట్గా మనం ఏంటంటే సైజు గురించి ఏం మాట్లాడకుండా, ఓకే, యావరేజ్ సైజులో ఉంటే, సైజు యొక్క లెంత్ యావరేజ్గా ఉంటే ఒక 10 క్యారెక్టర్స్, 10 నెంబర్స్, 10,000, 1,00,000, ఇట్లా ఒక 10 lakhs, 20 lakhs, ఇట్లాంటి అమౌంట్స్ ఈ ఈ మధ్యలో ఈ రేంజ్లో ఉన్నటువంటి డేటా, ఇదిగో ఇక్కడ నుంచి ఈ రేంజ్లో ఉన్నటువంటి డేటాకి మనం స్టోర్ చేసుకోవాలంటే ఇంటికి వెళ్తాం. బాగా పెద్ద సైజు చూడు, ఇది దీని యొక్క సైజు చూడండి. ఈ వాల్యూ నుంచి ఎన్ని, ఇప్పుడు క్రోర్స్ ఆఫ్ వాల్యూ ఉంది. ఓకే, ఈ బైట్స్ ఇటువంటి లార్జ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనము లాంగ్ వాడతాం. ఓకే, స్మాల్ డేటాని స్టోర్ చేసుకోవడానికి షార్ట్ వాడతాం. అర్థమైందా? షార్ట్ అంటే ఇంకా 2 bytes ఆఫ్ మెమరీ అట్లా ఉండిద్ది, రైట్? సో అట్లా అంటే టైప్ కాస్టింగ్ ఒక్కొక్కసారి sometimes what we can do, we can store the data, long data to short data type లో కన్వర్ట్ చేయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 20,000. ఓకే, షార్ట్ ఉందా C#లో? షార్ట్ బి ఈక్వల్స్ టు 20, రైట్? సో ఐ వాంట్ టు కన్వర్ట్ ఏ టు బి. ఏలో ఉన్న వాల్యూని, ఏలో యాక్చువల్గా ఎంత ఉంది? 20,000, రైట్? సో ఐ వాంట్ టు కన్వర్ట్, దిస్ ఈజ్ షార్ట్ ఈజ్ స్మాల్, రైట్? దెర్ ఈజ్ ఎ బిగ్ బకెట్, దెర్ ఈజ్ ఎ స్మాల్ జగ్ ఈజ్ దేర్ విత్ యూ. సో యు ఆర్ పవరింగ్ ద వాటర్, స్మాల్ జగ్లో ఉన్నటువంటి వాటరు వెన్ యు ఆర్ ప్లేసింగ్ ఇన్ టు బిగ్ బకెట్, ఈజ్ దేర్ ఎనీ డేటా లాస్? ఈజ్ దేర్ ఎనీ డేటా లాస్? ఒక చిన్న మగ్గులో ఉన్నటువంటి వాటర్ని తీసుకెళ్ళి పెద్ద బకెట్లో ఉన్న వాటర్ పోస్తే, ఈజ్ దేర్ ఎనీ డేటా లాస్? నో కదా. సో దీన్ని ఏమంటారు? ఇంప్లిసిట్ కాస్టింగ్ అంటారు. టైప్ కాస్టింగ్. వాట్ ఈస్ ద టైప్ కాస్టింగ్? పొద్దున ఇంటర్వ్యూలో అడిగారు, వాట్ ఈస్ టైప్ కాస్టింగ్, రైట్? కాస్టింగ్ అంటే ఏంటంటే వీ హ్యావ్ టూ డిఫరెంట్ డేటా టైప్స్, రైట్? వన్ ఈజ్ బిగ్ డేటా టైప్, బిగ్ సైజు. ఇంట్ బిగ్గా కాదా? ఇంట్ వచ్చేసి 4 bytes, షార్ట్ వచ్చేసి 1/2 దాని సైజు కదా. సో
ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టోర్ దిస్ మచ్ ఆఫ్ డేటా. సో అంతవరకు వెళ్ళి ఓకే, ఇంతవరకు డేటా స్టోర్ చేసుకున్నాం. ఓకే, దిస్ ఈస్ ద సమ్ నంబర్ యూ స్టోర్డ్ ఇన్ ఇంట్. సో short is the 10 value, right? Now what I did, I just stored this variable value in another variable. So B, I assigned B to A. Is there any data loss? No, sir. స్మాల్ 10 నెంబర్ పెద్ద సైజులో పట్టిద్దా లేదా? ఇంటి యొక్క సైజు చాలా పెద్దది కదా, 4 bytes ఆఫ్ మెమరీని స్టోర్ ఉంది, మెమరీ స్టోరేజ్ స్పేస్ ఉంది కదా. ఇది 1 byte. 1 byte of data can easily placed into 4 bytes of data, right? So there is no data loss. This is called implicit casting. What is this? Implicit casting. Implicit casting. కొన్నిసార్లు ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇంకో వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాల్సి వచ్చింది, అవునా కదా? ఎప్పుడు అవసరపడలేదా? Some data you want to store from one variable to another variable. That is called type casting concept. ఆ కాన్సెప్ట్ పేరు టైప్ కాస్టింగ్ అంటారు. సో స్మాల్ డేటాని, స్మాల్ సైజ్ ఉన్నటువంటి వేరియబుల్ని బిగ్ సైజ్ వేరియబుల్లోకి అసైన్ చేస్తే దీన్ని ఇంప్లిసిట్ కాస్టింగ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇంట్ ఏ ఇంట్ సి ఈక్వల్స్ 30,000 పెట్టా. ఓకే, పెద్దది. షార్ట్ డి ఈక్వల్స్ టు 5 పెట్టా, అంటే చిన్న సైజు. నౌ డిలోకి సిని అసైన్ చేస్తున్నా. డేటా ఏమైంది? సైజ్ సరి సరిపోదు సార్. చిన్న మగ్గులోకి పెద్ద బకెట్ నుంచి వాటర్ పోసా, ఏమైంది? అవ్వదు సార్ అది. ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అయిపోయింది. అంటే దేర్ ఈజ్ ఏ డేటా లాస్. ఎస్. అందుకనే వీడు ఇక్కడ మనం రాసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం చేయలా. ఇంప్లిసిట్ డైరెక్ట్గా వితౌట్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఇట్ ఈస్ ఈజీలీ కన్వర్టెడ్, రైట్? బట్ వేరేస్ బిగ్ సైజ్ డేటా, సి ఈజ్ బిగ్, అండ్ బిగ్ సైజ్ డేటాని స్మాల్ సైజ్ డేటా వేరియబుల్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమైంది? దెర్ ఈజ్ ఎ లాస్ కదా. సి హియర్ కెనాట్ ఇంప్లిసిట్లీ కన్వర్ట్ టైప్ ఇంట్ టు షార్ట్, రైట్? an explicit conversion exists. Are you missing the casting అంటున్నాడు. Yes. So you need to tell, okay, I am okay, I am okay if I lost some data, no issue. If you explicitly agree, then this is called explicit casting. సో వాట్ యు ఆర్ సేయింగ్ ఇన్ ద డి, సో సిలో ఉన్నటువంటి వాల్యూని షార్ట్ ఎంతవరకు పడితే అంతవరకు నాకు యాడ్ రాని అంటున్నాడు. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లిసిట్. వాట్ ఈస్ దిస్ కాస్టింగ్? ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్. అర్థమైందా ఎవరికన్నా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో ఎక్స్ప్లిసిట్ అంటే సపోజ్ తన సైజ్ సపోజ్ 2 అనుకోండి సార్. ఇప్పుడు మనం ఆల్రెడీ లార్జ్ లో చాలా వాడాం, అందులో కొంచెం మాక్సిమం డేటా ఎంత వరకు తీసుకోగలం అంతవరకు తీసుకోగలం. మాక్సిమం వాడడం కాదు, టోటల్ కంప్లీట్ దాని సైజు. ఓకే, అదే సైజ్, అదే సైజ్. ఫ్రెష్ మగ్గు, ఫ్రెష్ బకెట్. స్మాల్ సైడ్ ని బిగ్ సైడ్ లో పంపిస్తే ఇంప్లిసిట్, బిగ్ సైడ్ ని స్మాల్ తో పంపిస్తే ఎక్స్ప్లిసిట్. కానీ మొత్తం అవ్వదు కదండి ఎక్స్ప్లిసిట్ లో మొత్తం. అదే కదా ఎక్స్ప్లిసిట్, అందుకనే కదా నువ్వు ఎక్స్ప్లిసిట్ గా కాస్టింగ్ చేస్తున్నా. అది నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. పెద్ద సైజు వాల్యూని చిన్న సైజులోకి కన్వర్ట్ చేద్దామంటే ఇట్ ఈస్ థ్రోయింగ్ ద ఎర్రర్. అవును, యు ఆర్ అగ్రీయింగ్ అనమాట. ఓకే, ఐ నో దట్ దెర్ ఈస్ ఎ డేటా లాస్, ఇట్స్ ఓకే. You are explicitly saying it's okay to me, even though if I lost the data. You are agreeing that, right? That's where we are saying this concept is explicit casting. What is this? ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్. అంటే ఇప్పుడు మనకి డేటా లాస్ అయినా పర్లేదండి, మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అండి ఇది?
సమ్ టైమ్స్ నువ్వేమనుకుంటావు, నాకు ఏదైనా పర్వాలేదు, డేటా లాస్ అయినా పర్లేదు, ఒక డేటా టైప్లో నుంచి ఇంకో డేటా టైప్కి కావాలనుకుంటే అంతే. ఎక్కడ ఏంటిదంటే సిచ్యువేషనల్ బేస్డ్ ఓకే. కన్సోల్. ఇప్పుడు చూడు ఏం డేటా వచ్చిందో చూడు. కన్సోల్ డాట్ రైట్ లైన్. ఇప్పుడు డి అంటాను నేను. డిలోకి నువ్వు యాక్చువల్గా 30,000 రావాలి డిలోకి కదా. ఎస్. ఎందుకంటే ఈ 30,000 తీసుకెళ్ళి డి అనే వేరియబుల్, యాక్చువల్గా ఉన్న వాల్యూ ఏంటి డిలో 5. 5. దాని ప్లేస్ తోటి ఏం చేస్తున్నావు, 30,000ని యాడ్ చేస్తున్నావు, అసైన్ చేస్తున్నావు. అవును. సో 30,000 కంప్లీట్గా వచ్చిద్దా, లేకపోతే ఓవర్ఫ్లో అయ్యి ఏదో ఒకటి వచ్చిద్దా? ఓవర్ఫ్లో అయిపోతుంది ఏదో ఒకటి. ఇప్పుడు చూద్దాం. సో ఈ కాన్సెప్ట్ ని టైప్ కాస్టింగ్ అంటారు. బిగ్ సైజ్ డేటా నుంచి కన్వర్షన్ ఆఫ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ద వాల్యూస్ ద డేటా వీఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్, దట్ ఈస్ కాల్డ్ కాస్టింగ్ అంటారు. సో దాంట్లో ఇంప్లిసిట్ కాస్టింగ్ అండ్ ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్. Implicit casting in the sense there is no data loss. When you are converting big size data to small size data, right? Big size data type to small size data type, then there is no data loss. So that is called implicit. ఇక్కడ ఏమొచ్చింది ఏలో ఏముంది, బిలో ఏదైతే వాల్యూ ఉందో 10. సో నో డేటా లాస్ కదా. అవును. పెద్ద బకెట్ కాబట్టి దాని సైజు 4 bytes ఆఫ్ మెమరీ ఉంది. దాంట్లో స్మాల్ సైజ్ డేటా ఈజీగా పట్టేసింది. ఇక్కడ చూద్దాం. నా మై సి వాల్యూ ఈజ్ 30 ఏదో 30 lakhs 30 crores ఏదో ఉంది. ఓకే, 30 crores ఆఫ్ డేటా, రైట్. డి ఈక్వల్స్ టు 5. ఇప్పుడు నాకు డి ఏమొచ్చింది, దీని సైజు షార్ట్ కాబట్టి ఎంత వచ్చేసింది 23. ఓవర్ఫ్లో అయిపోయి 30 నుంచి ఓవర్ఫ్లో అయిపోయి ఏదో ఒకటి వచ్చింది. యు ఆర్ అగ్రీడ్ కదా. అవును. You are agreed, explicitly you are agreed. Okay, whatever the data it comes, it's okay for me, right? This is called explicit casting. Okay, now we will discuss about one more topic called explicit casting and implicit casting. Implicit and explicit అయిపోయింది. బాక్సింగ్ అండ్ అన్బాక్సింగ్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా డేటాని కన్వర్షన్కే. టైప్ కాస్టింగ్ అంటే ఏమో వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. సో ఇంట్ ఏ ఉంది, ఏ ఈక్వల్స్ టు 20. దీన్ని ఆబ్జెక్ట్ సి ఈక్వల్స్ టు హెల్లో. ఓకే, సో ఇది వాల్యూ టైప్ అండ్ ఇది ఆబ్జెక్ట్ టైప్ ఆర్ రిఫరెన్స్ టైప్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్లాస్, జస్ట్ లైక్ స్ట్రింగ్ లాగా. దిస్ ఈజ్ ద పేరెంట్ ఫర్ ఆల్ ద క్లాసెస్. ఓకేనా. వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ ఈజ్ ద సూపర్ క్లాస్, right? So we can easily convert any data type into object type. For example, చూద్దాం. Now C equals to A అన్నా.
Is there any problem? Are you seeing any problem? Hello? No, sir. No, sir. Is it converting or not converting? Converting, sir. Right? Object type to value type to object type. The conversion of value type to object type is the what is this? Boxing antar. Okay. Boxing. So this is the example for boxing. అంటే ఈ వాల్యూ ఏదైనా ఇక్కడ నార్మల్గా అయితే ఇక్కడ ఏం పెడతాము? If you are storing the data in double quotes, what is the data type String. actually should get? String. String, right? Ikkada, but it is not throwing any exception. It is accepting that. So endukante this is the parent class for all the members. For all data types, all classes, which is the parent one? Object. Object is the parent. So parent లోకి ఎనీ మెంబర్ని మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా? అవునా? అర్థమవుతుందా? ఇప్పుడు మీరు మీ పేరెంట్స్కి 4 కిడ్స్ ఉన్నారు అనుకో. సో 4 కిడ్స్కి ఇంట్లో స్పేస్ ఉండిద్ది. అవునా? బికాస్ సో ఆల్ ఆర్ చైల్డ్స్ ఆఫ్ ద పేరెంట్. సో యూ కెన్ ఈజీలీ కన్వర్ట్, యూ కెన్ గివ్ ద స్పేస్, రైట్? బట్ వేరే ఇక్కడ ఇది ఇట్ విల్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్. ఆబ్జెక్ట్ అంటే ఇట్ విల్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్. 50 నంబర్ చూడండి, ఎటువంటి ప్రాబ్లం చేయట్లా. ఇట్ ఈజ్ యాక్సెప్టింగ్. లేదు 40 lakhs ఇంటీజర్ కంటే పెద్ద సైజ్ ఇచ్చా కదా. సో ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ ఎక్సెప్షన్ అండ్ విచ్ ఈస్ టేకింగ్ even long number or short number or integer or string, double quotes, float data, any kind of data. This will also it is taking, right? Because that is the object is parent for all the data types and classes. So we can easily into this int అనే వాల్యూని C లో నేను పెట్టుకున్నాను. ఏమన్నా ప్రాబ్లం ఉందా? చూద్దాం. That is called boxing, unboxing అంటారు. ఇప్పుడు ఏలో ఏముంది? ఏ 20. వాల్యూ వచ్చేసి సిలోకి సెట్ అయింది. అవునా? ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఓకే ఓకే, ఏం ప్రాబ్లం లేకుండా ఏలో ఉన్న వాల్యూ సి అనే వేరియబుల్లోకి ఈజీగా కన్వర్ట్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ బాక్సింగ్. ఓకే, వేరే యాజ్ నౌ ఏ వేరియబుల్లోకి సిని స్టోర్ చేస్తున్నాం. కామెంట్ చేస్తున్నా, ఏలోకి సిని స్టోర్ చేస్తున్నాం. చూడండి, సి అనేది బిగ్ సైజు ఎంతైనా కావచ్చు కదా. సి అనే వేరియబుల్ స్ట్రింగ్ ఉంది. దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ అండ్ దిస్ ఈజ్ ఎ ఇంట్. ఆబ్జెక్ట్ టైప్ టు వాల్యూ టైప్. ఐఎమ్ కన్వర్టింగ్ ఆబ్జెక్ట్ టైప్ టు వాల్యూ టైప్. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, రైట్? సో వీ నీడ్ టు ఎక్స్ప్లిసిట్లీ కన్వర్ట్ దిస్. సో ఎట్లా చేస్తారు? ఇట్లా ఆబ్జెక్ట్ టైప్లోకి చేస్తే ఇంట్ ఏలోకి ఓకే. సో ఇట్లా దిస్ ఈజ్ కాల్డ్ అన్బాక్సింగ్. ఎప్పుడు అన్బాక్సింగ్ అనేది పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ముందు ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్లో కన్వర్ట్ చేసేటప్పుడు ముందు అది సమ్ ఆపరేషన్, అడిషనల్ ఆపరేషన్ జరుగుతుంది కదా.
This is some additional operation, right? So that's where it will have the performance issue, right? Unboxing always have the performance issue. ఒక type లో నుంచి ఇంకో type లో కన్వర్ట్ చేసుకోవాలి డేటా అని అంటే definitely there is a performance issue would be there. So to address this performance issue, C# లో కానీ జావాలో కానీ జెనరిక్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, జెనరిక్స్ అంటే అదేందో తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు బాక్సింగ్ అన్బాక్సింగ్ ఇది అర్థమైందా లేదా? టైప్ కాస్టింగ్ వేరు, ఇది కూడా డేటాని ఒక డేటా టైప్లో నుంచి ఇంకో డేటా టైప్లో. బట్ టైప్ కాస్టింగ్లో ఏంటి, ఆల్ ద వాల్యూ టైప్స్ ఆఫ్ డేటాని, ఆల్ వాల్యూ టైప్స్ అవి ఏదైనా సరే బిగ్ సైజ్ డేటాని స్మాల్ సైజ్లోకి కన్వర్ట్ చేయడాన్ని దట్ ఈస్ టైప్ కాస్టింగ్ అంటారు. ఇంట్ బిగ్ సైజు, స్మాల్ షార్ట్ ఈజ్ ద స్మాల్ సైజు ఎగ్జాంపుల్. సో స్మాల్ సైజ్లో ఉన్నటువంటి వాల్యూని బిగ్ సైజ్ వేరియబుల్లోకి అసైన్ చేస్తే దాన్ని కాస్టింగ్ అంటారు. ఇక్కడ ఏంటి, వాల్యూ టైప్ టు ఆబ్జెక్ట్ టైప్, దిస్ ఈస్ కాల్డ్ బాక్సింగ్. వాల్యూ టైప్ టు ఆబ్జెక్ట్ టైప్, ఈ వేరియబుల్ని ఈ వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నా, దెన్ దెర్ ఈస్ నో ప్రాబ్లం బికాజ్ ఆబ్జెక్ట్ ఈస్ ద మాస్టర్, పేరెంట్ క్లాస్ ఫర్ ఆల్, రైట్? సో పేరెంట్లోకి చైల్డ్ని ఈజీ పెట్టేసుకోవచ్చు. సో వాల్యూ టైప్ టు రిఫరెన్స్ టైప్ దెర్ ఈస్ నో ఇష్యూ. బట్ వెరాజ్ రిఫరెన్స్ టైప్ టు ఆబ్జెక్ట్, రిఫరెన్స్ టైప్ టు వాల్యూ టైప్, ఇంట్లోకి నేను ఆబ్జెక్ట్ని కన్వర్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఇంట్, సారీ ఆబ్జెక్ట్, రైట్? సో దట్ ఆబ్జెక్ట్ వేరియబుల్, వాట్ ఆర్ ద వాల్యూ ఐ హ్యావ్ ఇన్ ఆబ్జెక్ట్ వేరియబుల్, that variable I am converting into int variable, right? So this is called unboxing. Conversion of value type to object is boxing. Conversion of object type to value type, that is unboxing, reverse. సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడు ఉపయోగపడింది అంటే సమ్ టైమ్స్ ఒక వేరియబుల్లో ఒక డేటా ఉంది, ఇంకొక వేరియబుల్లో ఇంకో డేటా ఉంది. సో ఒకసారి అసైన్మెంట్ వేరియబుల్ ఏ టు వేరియబుల్ బి ఇట్లా అసైన్ చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి, ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఈ వేరియబుల్లోకి ఇట్లా. బట్ వితౌట్ చెకింగ్ దట్ డేటా టైప్స్, ఇఫ్ యూ కన్వర్ట్ సమ్ ఇంప్లిసిట్ డేటా అయితే నో ప్రాబ్లం, బట్ సమ్ టైమ్స్ యూ నీడ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ ఎక్స్ప్లిసిట్లీ. దీన్నే లేకపోతే మన కన్వర్ట్ అనే ఫంక్షన్ ఉంది, కన్వర్ట్ C# కన్వర్ట్ డాట్, ఇగో నీకు కావాల్సిన డేటాని ఎనీ డేటా టైప్లోకి నువ్వు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఇంట్, యూ వాంట్ టు కన్వర్ట్, యూ హ్యావ్ ద ఆబ్జెక్ట్, యూ వాంట్ టు కన్వర్ట్ దట్ ఆబ్జెక్ట్ టు ఎనీ ఇంట్ 64కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా you can use this convert function, or you can do explicit casting, unboxing. Okay na? So multiple approaches. When it is going to be helpful, when you are going to do this kind of conversions, definitely sometimes one variable or not, you have data in one variable, that value you want to assign to some other variable, right? For example, we did some calculation operator, right? So int add function a and b, it returns some value. That function we are assigning to some other variable, right? కదా ఇట్లా. సో వేరియబుల్లో ఒక వేరియబుల్లో ఉన్నటువంటి డేటాని ఇంకొక వేరియబుల్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఈ కాస్టింగ్ కానీ బాక్సింగ్ టాపిక్ కానీ వచ్చింది. ఓకే, వాల్యూ టు ఆబ్జెక్ట్, దట్ ఈస్ బాక్సింగ్. ఆబ్జెక్ట్ ఎందుకు వాడాము ఇక్కడ? పేరెంట్ క్లాస్. సో ఎనీ కైండ్ ఆఫ్ డేటా, అది ఇంట్ని యాక్సెప్ట్ చేసింది, స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేసింది, డబల్ని యాక్సెప్ట్ చేసింది, బులియన్ని యాక్సెప్ట్ చేసింది, ఎనీ కైండ్ ఆఫ్ డేటా. సో ముందు ఆటోమేటిక్ ముందు ఆ డేటాని, ఎనీ కైండ్ ఆఫ్ డేటాని యూ కెన్ స్టోర్ ఇన్ టు ఆబ్జెక్ట్ టైప్. సో దట్స్ ద బాక్సింగ్ అండ్ అన్బాక్సింగ్. అర్థమైందా? మళ్ళా రేపు నేను మళ్ళీ ఇంటర్వ్యూ పెడతా. టైప్ కాస్టింగ్, బాక్సింగ్ అండ్ అన్బాక్సింగ్ అయిపోయింది. ఓకేనా? సో అరేస్ ఎంతమంది తెలుసు? అరేస్, వాట్ అబౌట్ అరేస్? ఆల్ గైస్ నో హ్యావ్ ఐడియా అబౌట్ అరేస్?
Yes, sir. To store similar data types. టు స్టోర్ సిమిలర్ డేటా టైప్స్. బ్యాచ్ 2, బ్యాచ్ 1 నుంచి అన్వర్ నీకు అరేస్ తెలుసా? Yes, sir. అన్వర్ కాదు, ఫర్మాన్. Yes, sir. It is the collection of data. Similar type of data. ఓకే, అరేస్ తెలుసు కదా. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అరేస్? Size is fixed, sir. వెరీ గుడ్. It is fixed. Some actions we can. ఏంది కొన్ని actions మనం చేయలేము ఆ, దాంట్లో. ఎవరది? సరిగ్గా చెప్పాలి. ఫర్మాన్. శ్రీరావులు ఏం మాట్లాడట్లా? Sir. In arrays, there are not having functions, sir. ఓకే. Sort, reverse, like sort. ఒక నంబర్ని యాడ్ చేయాలనుకో, దానికి ఫంక్షన్ ఏం లేదు. Yes, sir. ఒక నంబర్ని రివర్స్ చేయాలనుకో, రిమూవ్ చేయాలనుకో, దానికి ఫంక్షన్ ఏం లేదు. ఒక నంబర్ని ఒక పర్టికులర్ దీని నుంచి చేయాలంటే రెండో ప్రాబ్లం అది. ఇంకా వాట్ ఈస్ ద థర్డ్ ప్రాబ్లం విత్ అరేస్? Data type, sir. We doesn't accept the data type with int to string, like డేటా టైపా? data types, sir. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ అరే? ఇట్లా ఉంటే ఎట్లా బా? సార్ స్పేస్ ఇష్యూస్ కూడా వస్తుంది సార్. అంటే వీ కెన్ స్టోర్ ద లాట్ ఆఫ్ అరేస్ ఇన్ ఏ సింగిల్ డేటా. మనం లెంత్ 100 ఇచ్చి ఓన్లీ లెంత్ 2 యాక్సెస్ చేస్తే మిగతా స్టోర్ అనేది వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయిపోతుంది. ఓకే, అది అడ్వాంటేజ్ అబ్బా. డిసడ్వాంటేజ్ చెప్తున్నాను. ఓకే, అదో డిసడ్వాంటేజ్. ఓకే, ఇంకా సైజ్ ఫిక్స్ అయితే ఏమనుకో. సైజు ఫిక్స్డ్, 2. మూడోది ఓన్లీ వీ కెన్ స్టోర్ సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా, రైట్? ఇన్ అరే సార్. you are going to store, for example, if the array is int of array, then you are going to store only similar kind of Int. data, Yes, sir. only ints. If the అదే array is సార్, int of అదే ఆ array, పాయింట్ సార్ నేను చెప్పింది. ఇట్ డజంట్ యాక్సెప్ట్ ద డేటా టైప్ with doesn't int accept to. the data type అంటే ఏంటి? Okay. It will allow only similar kind of data. Similar kind of data. Array యొక్క స్టేట్మెంటే అది. We can store similar kind of data in array. So these are the 3 drawbacks. To overcome these 3 drawbacks, we have the collections. Collection frameworks. ఓకే, సో కలెక్షన్స్లో 2 types ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ C# వచ్చేటప్పటికి 2 types ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? C#లో కలెక్షన్స్ ఎన్ని? 2 types. వాట్ ఈస్ దట్? Generic frameworks, non-generic framework. frameworks. Generic, non-generic, sir. జనరిక్ కలెక్షన్స్ అండ్ నాన్ జనరిక్ కలెక్షన్. ఏడి యశ్వంత్ పోయాడా? జనరిక్ కలెక్షన్ అండ్ నాన్ జనరిక్ కలెక్షన్. Non-generic. సో జనరిక్ కలెక్షన్ అంటే, ఇప్పుడు నాన్ జనరిక్ కలెక్షన్ గురించి ముందు మాట్లాడుకుందాం. అంటే ఎటువంటి ఇవి లేకుండా డైరెక్ట్గా చేసుకునేది. సో అరే లిస్ట్. సో నాన్ జనరిక్ కలెక్షన్స్లో మెయిన్ వచ్చేసి పబ్లిక్ void non first of all we need to have these collections we will get from the using system.collection. System.collections. రైట్? సో system.collections ఎక్కడి నుంచి వస్తాయి ఈ జనరిక్ కలెక్షన్స్ అన్ని? ఆల్ దోస్ ఆర్ పార్ట్ ఆఫ్ system.collection నేమ్ స్పేస్. ఓకే, ఆ ప్యాకేజ్లో నుంచి మనకు వస్తాయి అన్నమాట. సో దాంట్లో నుంచి అరే లిస్ట్ system.collections, దీంట్లో ఉన్నవి అరే లిస్టు మేజర్ ఒకటి. ఇది వన్ ఆఫ్ ద జనరిక్ కలెక్షన్, నాన్ జనరిక్ కలెక్షన్.
అండ్ 2 హ్యాష్ టేబుల్ అండ్ స్టాక్ సార్టెడ్ లిస్ట్ అండ్ క్యూ. ఓకే, సో హ్యాష్ టేబుల్ ఫస్ట్. హ్యాష్ టేబుల్ దాంట్లో మెయిన్ ఏంటి? అరే లిస్ట్. సో దిస్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ఏ కలెక్షన్, రైట్? జస్ట్ లైక్ అరే. దీనికి దానికి చేసి అరేలో మనకి అరేలో అయితే ఎట్లా చేస్తాం? ఇంట్ ఆఫ్ ఇండెక్స్ సైజ్ ఇట్లా పెట్టేసుకుంటే ఏ ఆఫ్ 0 ఎట్లా ఉండిద్ది కదా? ఎట్లా అసైన్ చేస్తాం అరేలో అయితే కదా? అవును సార్. అదే అరే లిస్ట్లో అయితే ఎట్లా చేస్తాం? దేర్ ఆర్ ఫంక్షన్స్ అనమాట. ఇండెక్స్ బేస్ కాదు, ఇది జస్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. అరే లిస్ట్ డాట్ యాడ్, దర్ ఈస్ ఎ ఫంక్షన్, రైట్? సో లైక్ దిస్ వీ కెన్ యాడ్ ద డేటా అండ్ సీ హియర్ అరే లిస్ట్ డాట్ యాడ్. యాడ్లో ఈసారి నువ్వు యూ కెన్ స్టోర్ ఎనీ డేటా. అదే కదా ప్రాబ్లం. అరే లిస్ట్లో మనం అట్లా చేసుకోవచ్చా? అరేలో నో సార్. 0 ఇక్కడ చూడండి. అరే ఆఫ్ 1లో నేను ఇట్లా పెట్టాను అనుకో, అది ఎర్ర త్రో చేసిద్ది. ఓకే, వేరే అరే లిస్ట్లో ఇట్ విల్ అలో. బికాస్ ఎందుకు అలో చేస్తుంది చెప్పండి? ఎనీ డేటా టైప్ని అలో చేసేది ఏంటి? ఏది విచ్ విల్ యాక్సెప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా. వాట్ డేటా టైప్ ఇట్ యాక్సెప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా? ఇందాకే చూశారు ఆబ్జెక్ట్ మన క్లాస్. మనం Object. ఆబ్జెక్ట్ అనే డేటా టైప్ Objects. ఎటువంటి డేటానైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. Object. ఇంటీజర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు. సో బికాజ్ ఈ ఫంక్షన్ దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది? ఆబ్జెక్ట్ ని. సో ఆబ్జెక్ట్ అంటే ఎనీ వాల్యూని యూ కెన్ స్టోర్. సో అదే కదా అరే లిస్ట్ విచ్ విల్ అలో ఎనీ కైండ్ ఆఫ్ డేటా. ఎనీ కైండ్ ఆఫ్ డేటాని అలో చేస్తుంది కదా? అరే అయితే అరే అలో చేస్తుందా? ఓన్లీ సిమిలర్ డేటానే. all kind of data into array list, but in case of array ఓన్లీ సిమిలర్ అవును డేటా. సార్. only similar data, right? ఇది ప్రాబ్లం. ఒకటి ప్రాబ్లం అర్థమైందా? అండ్ డూ యూ హ్యావ్ ఎనీ ఫంక్షన్స్ హియర్ టు యాడ్ ద నంబర్స్? ఫస్ట్ ప్లేస్ లో కావాలి, సెకండ్ ప్లేస్ లో కావాలి, ఇట్లా ఏం లేదు కదా. సో యూ లేదు, హ్యావ్ లేదు. ఫంక్షన్, సో యూ కెన్ యాడ్ దట్ నంబర్, యాడ్ ద డేటా, వాట్ ఎవర్ ద డేటా యూ వాంట్. సో దిస్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం ఆల్సో gone, right? And while inserting the data, while declaring the array, we had size. We mentioned the size. Whereas array list, did we mention the size? ఎంత No, మెమరీ sir. కావాలి అనేది we didn't mention, right? మరి ఎట్లా ఎంత మెమరీ అని అలొకేట్ అయింది? అరే లిస్ట్కి ఎంత మెమరీ అని అలొకేట్ అయింది ఎట్లా తెలిసింది? అరే లిస్ట్ ఏం చేసింది అంటే డైనమిక్ ఇన్ సైజ్ అనమాట. అంటే ఫస్ట్ ఒక 10 మెంబర్స్కి 10 డేటాని స్టోర్ చేయడానికి ఒక మెమరీని అలొకేట్ చేసింది. ఎంత? 10 సైజ్ ఉన్నటువంటి డేటాని 10 సైజ్ మెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి మెమరీ అలొకేట్ చేసింది. ఓకే, యూ స్టోర్డ్ 10 డేటా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మీరు మీ మెమరీ సైజు అయిపోయింది, 10 నెంబర్స్ యాడ్ చేసేసారు. తర్వాత ఏం జరిగిద్ది? ఆటోమేటిక్గా ఇంకొక 10 సైజ్ మెమరీ అలొకేట్ చేసిద్ది అనమాట. ఒకేసారి మొత్తం మెమరీ ఎంత కావాలంటే అంత లేకుండా ఒక 10 మెంబర్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఒక మెమరీ ఏరియా ఇచ్చిద్ది. ఓకే, సో ఇఫ్ యూ స్టోర్ 10, యూ వాంట్ టు స్టోర్ 11th member, రైట్?
what it will again do, 10. automatically it will give another 10 size. Okay, increase the size. It will increase the size dynamically, Dynamically. right? So this is called array list, and array list will allow any kind of data. So దీన్ని and how we can print the data from the array list? Very simple. For each statement is there. Array list also size fixed in size. We can use for loop or for each loop. For each for loop వాడామనుకోండి ఎట్లా ఇది. ఓకే, array list కౌంట్ ఎంత వచ్చింది ఇప్పుడు చెప్పండి. What is the count of array list? 4 0 to 4. ఇండెక్స్ అయితే 0 to 4 వచ్చింది సార్, లెంత్ అయితే 5 వచ్చింది. ఎన్ని డేటా ఉంది? కౌంట్ ఎంత? 5 0 to 5 6 ఉన్నాయి మొత్తం. 6 కౌంట్ sir. వచ్చేసరికి 6 వచ్చింది. 0 to 5. కౌంట్ 0 to 5. 0 to 5. సో ఇది ఇప్పుడు console.writeLine. console.writeLine, రైట్? దీంట్లో ఉన్న డేటా రావాలంటే సరే లిస్ట్ ఫంక్షన్ ఉండిద్ది దానికి గెట్ చేసుకోవడానికి. గెట్ రేనా కాదు, పైన ఉంది. అక్కడే గెట్ కాదు, ఇండెక్స్ పెట్టేసుకో. మనం ఇక్కడ ఇండెక్స్ వాడాం కాబట్టి ఇండెక్స్ పెట్టుకో. ఓకే, సో ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఇది రన్ అయిద్దా ఫెయిల్ అయిద్దా? రన్ అయ్యింది సార్. రన్ అయిద్దా? మన నాన్ జనరిక్ కలెక్షన్స్ ఇచ్చా. నేను డైరెక్ట్ రన్ చేస్తున్నా. రన్ అయిద్దా? అవుతుంది. సార్ అది రన్ అవ్వడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా సార్, మనం కాల్ చేయడానికి. టెస్ట్ కదా, టెస్ట్ రాయలేదు నేను. ఓకే, నేను టెస్ట్ రాశాను. నౌ ఐ ఆమ్ రన్నింగ్ దిస్. రన్ అయిద్దా? ఎస్. ఏదో ఎర్రర్ ఇచ్చింది. కౌంట్ కి మన i = ఏం ఎర్రర్ ఇచ్చిందో చూడండి. మనం అరే అది సక్సెస్ అయింది. ఉన్నది ఉన్నట్టు బయటేసింది. ఓకే, సో ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద డేటా టైప్, రైట్? వన్ ఆఫ్ ద కలెక్షన్ నాన్ జనరిక్ కలెక్షన్స్ లో, రైట్? నాన్ జనరిక్ Yes. కలెక్షన్స్ లో ఇది ఎంతమందికి అర్థమైంది? ఏమన్నా డౌట్ ఉందా దీంట్లో? మన మొత్తం ఆల్ డేటా టైప్స్ ని మనం ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్ ని ఎనీ కైండ్ ఆఫ్ డేటా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు ఎనీ కైండ్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది? బికాజ్ అరేస్ లో మన నాన్ జనరిక్ కలెక్షన్స్ అని యాడ్ అనే ఫంక్షన్ ఇక్కడ వాట్ డేటా టైప్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ అక్కడ చూడండి. అది స్ట్రింగ్. Hmm. ఆబ్జెక్ట్ మన పేరెంట్ క్లాస్ ఇచ్చు కాబట్టి ఏదైనా
ఆబ్జెక్ట్ సార్ అది. అది ఆబ్జెక్ట్ అంటే ఇట్ విల్ యాక్సెప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా. నువ్వు ఎస్ అది దాంట్లో ఏ డేటా పెడుతున్నావు అనవసరం. ఇట్ విల్ యాక్సెప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా. సో యూ కెన్ స్టోర్ sir. స్ట్రింగ్స్, యూ కెన్ స్టోర్ నంబర్స్, ఆల్ మిక్స్, రైట్? సో హౌ టు ప్రింట్ ద డేటా? ఫర్ లూప్ సార్. ఫర్ ఈచ్ ఫర్ లూప్ అని ఫర్ లూప్ ఆర్ ఫర్ ఈచ్. ఫర్ ఈచ్ అయితే ఎట్లా రాస్తారు? ఫర్ ఈచ్ వేర్ where Right. item ఇన్ in array list. narrow list and well. కన్సోల్ Console dot write line. రైట్ లైన్. సో ఇక్కడేమో ఇండెక్స్, ఇక్కడ ఇండెక్స్ వాడాం. ఇక్కడైతే డైరెక్ట్ గా దీంట్లో ఉన్న ఐటెం వచ్చేసిద్ది. అరే లిస్ట్ దీంట్లో ఉన్న ఇండెక్స్ అట్లా ఏమీ లేదు. వాట్ ఎవర్ ఈచ్ ఐటమ్ ని that item, the data you will get it. Okay. Now second data type, second type of collection. So identi array list, you can store all kind of data. Okay, you can store all kind of data and it is a index based, right? Index ఏ కదా, ఎందుకంటే 0th పొజిషన్ నుంచి ఇటరేట్ చేసాం ఫర్ లూప్ వాడినప్పుడు చూడండి. సో it start from 0 and ends till the last number. So array list is index type and it will store all kind of duplicate data also it stores. చూడండి కదా. Okay, now we will discuss about another collections లో నుంచి ఇంకొక డేటా టైప్ ఉంది. ఏంటది? ఇంకొక కలెక్షన్ ఉంది. ఏంటది? నాన్ జనరిక్. నాన్ జనరిక్ హ్యాష్ టేబుల్. ఓకే, ఇది ఎందుకు హ్యాష్ టేబుల్? హ్యాష్ టేబుల్ ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యాష్ టేబుల్? అంటే ఇది ఎందుకంటే సమ్ టైమ్స్ ఇప్పుడు వరుసగా చూడండి, వరుసగా నంబరు 1 2 లేకపోతే 10 20 లేకపోతే సమ్ నేమ్స్ సమ్ కాంబినేషన్, ఇట్లాంటి కేసులో మనం అరే లిస్ట్ వాడాం. ఓకే, వెన్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా కీ అండ్ వాల్యూ పెయిర్ అంటే 2 డైమెన్షనల్ డేటా. 2 డైమెన్షనల్ డేటా అంటే ఏంటి? పెయింట్ ఉందా? పెయింట్లో బెటర్. 2 డైమెన్షనల్ డేటా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంప్లాయ్ ఐడి ఉన్నారు. ఓకే, ఇది తీసుకుంటే ఇప్పుడు ఐ వాంట్ టు స్టోర్ ఐడి, వీడి నేమ్ వచ్చేసి రామ, సైజ్ పెంచు, రామ ఈ పేరు, ఇక్కడ ఆడి ఐడి 5. ఇప్పుడు కృష్ణ వాడి ఐడి 20. ఇక్కడ రాధ ఐడి 6, ఏదో ఒకటి. ఐ వాంట్ టు స్టోర్ ద డేటా, దిస్ కైండ్ ఆఫ్ డేటా. మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్స్, ఆల్ ఆర్ స్టూడెంట్స్, రైట్? మనం మన క్లాస్లోకి వెళ్ళినప్పుడు క్లాస్ మాస్టర్ ఏం చేస్తాడు? మన ప్రజెంట్ తీసుకుంటాడు కదా, వెదర్ యు ఆర్ ప్రజెంటెడ్ టు స్కూల్ ఆర్ నాట్. సో వాడు మన పేర్లు పిలవడు, ఏం పిలుస్తాడు? రోల్ నెంబర్ 5 అంటాడు. ఎవరిదైతే నెంబర్ 5 ఉందో ఆ నేమ్ అతను ప్రజెంట్ సార్ అంటాడు కదా. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఎంప్లాయీ ఇన్ ఏ కంపెనీ, ఎవ్రీ ఎంప్లాయీ విల్ హ్యావ్ సమ్ ఐడీస్, రైట్? టు స్టోర్ దట్ కైండ్ ఆఫ్ డేటా, key and value pair. So if I say Rama, then what is his ID? This will come. This is the key and this is the value. First one is the key. This is the key
సెకండ్ వన్ ఈజ్ ద వాల్యూ. ఓకే, సో రామ యొక్క కీ వాల్యూ ఏంటి? 5, కృష్ణ యొక్క వాల్యూ, 10, 20, 20. రాధా వాల్యూ. 6. So sometimes I need to store this kind of data also. Not only 1, 2, 3, 4, 5 or Rama, Krishna, ఇట్లా కాకుండా వరుస క్రమంలో కాకుండా I want to store key and value pair, right? At the time I should go for non-generic classes, hash table. Okay, hash table. దీంట్లో డేటాని ఎట్లా స్టోర్ చేస్తాం? How to store the data in hash table? Right? దీనికి కూడా there is a function, hash table dot add. Okay, so we have a function called hash table dot add. So this is also accepting object and object. చూడండి, what is the data type? Object, right? Not into string kada. So that means it will allow any kind of data, right? ఇక్కడ for example లేకపోతే ఇట్లా 2, అతని పేరేమో ఫస్ట్ ఉండేది ఏంటి? Key. కీ, రైట్? ఇట్లా ఐ కెన్ స్టోర్ ద డేటా. Okay, this how we have lot of functions. You should observe those functions also. For example, hash table లో నుంచి యాడ్ ఫంక్షన్ ఉంది, యూ కెన్ కౌంట్ ఫంక్షన్, ఎంత డేటా ఉంది నీ హ్యాష్ టేబుల్లో అది కౌంట్ ఫంక్షను. అండ్ యూ వాంట్ టు క్లియర్ హోల్ డేటా, రైట్? ఈ ఫంక్షన్ రాస్తే మొత్తం యాడ్ చేసిన డేటా మొత్తం క్లియర్ అయిపోద్ది, ఎంటీ అయిపోయింది, రైట్? అండ్ ఇఫ్ యూ వాంట్ టు సబ్ట్రాక్ట్. రిమూవ్ ఫోర్త్ కీని రిమూవ్ చేద్దాం అనుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ రిమూవ్డ్ నంబర్ 4. ఇప్పుడు నా డేటా ఏమేమి ఉంటుంది చెప్పండి? 2 రామ, 2, 3 3, కృష్ణ, 20 రాధ. 2, 3, 20 ఈ డేటా ఉండిద్ది. సో ఇట్లా మన దగ్గర చాలా ఫంక్షన్స్ ఉన్నాయి హ్యాష్ టేబుల్లో. ఒకసారి ఆ ఫంక్షన్స్ మొత్తం చెక్ చేసుకోండి. ఓకే, సో హ్యాష్ టేబుల్ ఈజ్ దట్ వన్. నాకు హ్యాష్ టేబుల్ డాట్ నాకు నంబర్ 4లో ఏముంది అది కావాలి. ఫైండ్, గెట్, కీస్ ఆఫ్ ఇంట్లో. ఓకే, కీ వాడమన్నాడు, నేను 20 అన్నాను, ఏమొచ్చింది చెప్పండి? రాధ. సో ఈ కీలో ఉన్న వాల్యూ ప్రజెంట్ అయింది మనకి. ఈ హ్యాష్ టేబుల్ కీ 20 అన్నప్పుడు దాని యొక్క వాల్యూ ఏమొచ్చింది చూడండి. కీ చెప్తే వాల్యూ వచ్చింది, వాల్యూ చెప్తే దాని యొక్క కీ వచ్చింది, వైస్ వర్స ఎట్లయినా తెచ్చుకోవచ్చు అనమాట. సో హ్యాష్ టేబుల్ ఆఫ్ కీలో ఏముందో చూడండి. ఈ నలుగురిలో నుంచి ఏముంది? 20లో ఏముంది? రాధ. రాధ. ఇఫ్ యు నో ద కీ వాల్యూ. tell. If you know the key, it will tell the name, వాల్యూ. value. Whatever the value is there, you will get it. Okay. దీనికి
సో ఉన్న హోల్ డేటా ఐ వాంట్ టు ప్రింట్. అప్పుడు పర్లేదు. ఏం ప్రింట్ చేయాలి? ఏం ప్రింట్ చేసింది? ట్వంటీ 40 కదా, మొత్తం టేబుల్ మొత్తం డేటా వచ్చింది. ఓకే. నాకు ఇది పెట్టుకున్నాం అనుకో, అప్పుడు వాల్యూ అండ్ కీ రెండు వస్తాయి. ఏ కీ ఉంది, ఏం వాల్యూ ఉంది, ఎట్లా కావాలనుకో అప్పుడేం పెట్టాలి? డిక్షనరీ ఎంట్రీ. ఓకే. ఇది ఇది వన్ ఆఫ్ ద ఎంట్రీ. ఎందుకంటే చూడండి, ఇదేంటి, డిక్షనరీలో ఆ హ్యాష్ టేబుల్లో ఎవ్రీ రికార్డ్ ఈజ్ వన్ ఎంట్రీ, రైట్? సో వన్ ఎంట్రీ. హౌ మెనీ ఎంట్రీస్ ఆర్ దేర్? 4 entries are there. So I want to store each entry in item అనుకోండా ఎంట్రీ పేరు పెట్టుకోండి, కొంచెం మీనింగ్ఫుల్గా ఉండేది, రైట్? ఈచ్ ఎంట్రీ కీ ఏంటి? ఫస్ట్ది కీ. ద కీ ఈజ్ డాలర్ సింబల్ పెట్టుకోండి. ద కీ ఈజ్ ఏంటి? ఎంట్రీ డాట్ కీ. ఓకే. అండ్ ద వాల్యూ ఈజ్ ఏంటి? వాల్యూ ఎంట్రీ డాట్ వాల్యూ. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి డిక్షనరీ, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ రాయమంటారు. ఒక హ్యాష్ టేబుల్ నీకు తెలుసా? హ్యాష్ టేబుల్ ఓకే, ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చేసి చూపించు నాకు హ్యాష్ టేబుల్లో అని చెప్తాడు. ఓకే. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ హ్యాష్ టేబుల్లో నువ్వు ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో ఈచ్ రికార్డ్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ వన్ ఎంట్రీ, రైట్? సో హౌ డు యూ ఇటరేట్ త్రూ ద ఎంట్రీ? దెర్ ఈజ్ ఎ ఫస్ట్ ఫర్ ఈచ్ లూప్ వాడి డిక్షనరీ ఎంట్రీ అని పెట్టుకోవాలి. సో ఈచ్ ఎంట్రీ యు ఆర్ ఇటరేటింగ్ త్రూ ఫ్రమ్ ద హ్యాష్ టేబుల్. సో ఎంట్రీ డాట్ కీ ఇట్ విల్ గివ్ ద కీ అంటే ఫస్ట్ వాల్యూ. అది స్ట్రింగ్ ఉండొచ్చు, ఇంటీజర్ ఉండొచ్చు. కీ అంటే ఎప్పుడు ఇంటీజర్ ఉండాలి అట్లా ఏమీ లేదు, రైట్? కీ అంటే ఫస్ట్ వాల్యూ, హ్యాష్ టేబుల్లో ఉన్నటువంటి ఫస్ట్ వాల్యూ కీ. సెకండ్ వాల్యూ వచ్చేసి వాల్యూ అయింది. సో నౌ యూ విల్ సీ హియర్. ఇందాక హోల్ ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది. ఇప్పుడు చూడండి, ద కీ ఈజ్ 20 అండ్ ద వాల్యూ ఈజ్ రాధా. ద కీ ఈజ్ 4 అండ్ ద వాల్యూ ఈజ్ రామకృష్ణ. అవునా కదా? 4లో రామకృష్ణ అనేవాడు ఉన్నాడంట, అవునా? అండ్ ద కీ ఈజ్ 3 అండ్ ద వాల్యూ ఈజ్ కృష్ణ. సో సేమ్ ఆర్డర్లో ప్రింట్ అయిందా? ఫస్ట్ నెంబర్ ఏమొచ్చింది చెప్పండి? డిసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డరా? అట్లా అంటావా? 20 టాప్ అನ್ನು వెళ్ళిందంట. అట్లా ఉండదు. యాక్చువల్గా హ్యాష్ టేబుల్ ఏంటంటే ఇట్ డజంట్ మెయింటైన్ ద ఆర్డర్. కానీ ఇక్కడ హ్యాష్ ఇట్ వోంట్ మెయింటైన్ ద ఆర్డర్.
ఓకే, అది బై డిఫాల్ట్గా అట్లా వచ్చింది. ఇంకోసారి రన్ చేస్తే సరే ఇట్లా ఈసారి ఏం చేద్దాం, 30 పెడదాం, కింద ఎక్కడో పెడదాం. చూడు, ఆర్డర్ డిజైనింగ్ ఆర్డర్ అవుతుంది కానీ దీనికి ఏం ఆర్డర్ ఉండదబ్బా. ఓకేనా, మన ఓకే. దాంట్లో అట్లా వస్తుంది. బట్ ఏంటంటే హ్యాష్ టేబుల్ ఇట్ డజంట్ మెయింటైన్ ఎనీ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కావచ్చు, అసెండింగ్ ఆర్డర్ ఏమి ఉండదు, దాని ఇష్టం. ఎందుకంటే ఇట్ స్టోర్స్ ద డేటా ఇన్ ద హ్యాష్ ఫార్మాట్. సో దట్స్ వేర్ we cannot say the ఆర్డర్. ఏ ఆర్డర్ లో అయినా రావచ్చు. 30 పైకి వచ్చింది, ఒకసారి 20 కిందకి వచ్చింది. అది కాదు మన మేజర్ గా. ఈ కీకి ఏ వాల్యూ ఉంది చూడు, నంబర్ 30కి 20కి రాధా ఉంది, అవునా కాదా? 30కి కూడా రాధా ఉంది, అవునా కాదా? రైట్. 4కి రామకృష్ణ. కరెక్ట్ గా ఆ కీకి ఆ వాల్యూ ఉందా లేదా అంతే. ఇట్ డజంట్ మెయింటైన్ ద ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. హ్యాష్ టేబుల్ డజంట్ మెయింటైన్ ద డేటా ఇన్ ద ఇండెక్స్డ్ ఆర్డర్. ఆర్డర్ మెయింటైన్ చేయలేదంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్, అంతే కదా. ఆర్డర్ మెయింటైన్ చేస్తే 0 నుంచి ఎంత కౌంట్ ఉంటే అంతవరకు వెళ్ళిద్ది. ఇక్కడ ఎంత నా దగ్గర ఎంత డేటా ఉంది అంతే మనం చూస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ మోర్ జనరిక్ కలెక్షన్, నాన్ జనరిక్ కలెక్షన్. ఇంటర్వ్యూలో అడుగుతారు, కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ ద ఫ్యూ జనరిక్ అండ్ నాన్ జనరిక్ కలెక్షన్స్. సో నాన్ జనరిక్ కలెక్షన్స్లో మేజర్గా ఏంటి? అరే లిస్ట్ అండ్ హ్యాష్ టేబుల్. హ్యాష్ టేబుల్స్. ఓకే, అండ్ ఇప్పుడు నేను కీ 2 పెట్టా, ఇది రన్ అయిద్దా? డూప్లికేట్. రన్ అయిద్దా చూద్దాం. చూడండి, ఫెయిల్ అయింది. ఎందుకని? We cannot duplicate. ఏది డూప్లికేట్ చేయకూడదు? నేమ్ డూప్లికేట్, వాల్యూ Key is unique, కీ sir. డూప్లికేట్ చేయకూడదు. Key is unique. ఈజ్ Unique. సో కీ మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, హ్యాష్ టేబుల్లో కీ అనేది ఎప్పుడు యూనిక్ గా ఉండాలి. వాల్యూ ఉండొచ్చు సార్. వాల్యూలో ఉండొచ్చు. చూడండి, ఇక్కడ రాధా 2 సార్లు ఉంది, ఏం ప్రాబ్లం కదా. సో కీ మస్ట్ బి యూనిక్ అండ్ వాల్యూ కెన్ బి ఎనీథింగ్. ఓకే, ఓన్లీ హ్యాష్ ట్యాగ్ లో మాత్రమే కీ డూప్లికేట్స్ ఉండకూడదు. అరే లిస్ట్ లో మొత్తం డేటా అంతా డూప్లికేట్స్ అరే లిస్ట్ లో ఇట్ కెన్ స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఎనీ కైండ్ ఆఫ్ డేటా. and it will allows duplicate also, yes, right? Whereas hash table keys must be unique, values can be anything, it be unique data or non unique data. No unique non unique పెట్టావనుకో ఎర్ర త్రో చేసిద్ది. ఓకే, సో we discussed 2 things, right? hash table and array list. ఇంకోటి ఉంది సార్టెడ్ లిస్ట్ అని చెప్పేసి. సో ఇట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్స్. సార్టెడ్ లిస్ట్ ఆల్సో సిమిలర్ టు హ్యాష్ టేబుల్. ఓకే, సార్టెడ్ లిస్ట్ ఆల్సో సిమిలర్ టు హ్యాష్ టేబుల్, బట్ ఏమవుతుంది? బట్ ఇట్ విల్ బి సార్టెడ్ బై ద కీ. ఒక ఆర్డర్ లో Index. హ్యాష్ టేబుల్ Maintain. హ్యాష్ ఫార్మాట్ కాబట్టి ఇట్ డజంట్ మెయింటైన్ ఎనీ ఆర్డర్, బట్ సార్టెడ్ లిస్ట్ విచ్ ఈస్ ద ఇండెక్స్ బేస్డ్, దట్ ఈస్ ఆల్సో సార్టెడ్ బేస్డ్ ఆన్ ద కీ. చూడండి, ఇదే డేటాని సో ఇప్పుడు చూడండి, ఇది డిసెండింగ్ అనుకోవద్దు, ఇట్ వోంట్ మెయింటైన్ ఎనీ ఆర్డర్ అబ్బా. ఓకేనా, హ్యాష్ టేబుల్ ఇట్ డజంట్ మెయింటైన్ ఎనీ ఆర్డర్. బట్ ఇదే కీ ఇదేది కోడ్ నేను ఐ స్టోర్ ఫర్ హ్యాష్ టేబుల్ కాకుండా సార్ట్ లిస్ట్, సార్టెడ్ లిస్ట్ అరే లిస్ట్ లాగానా? సార్టెడ్ లిస్ట్ ఈజ్ సిమిలర్ టు అరే లిస్ట్. Sir. సిమిలర్ టు దేనికి సిమిలర్ గా ఉంది?
హ్యాష్ టేబుల్. హ్యాష్ టేబుల్. హ్యాష్ టేబుల్. లిస్ట్ అనగానే అరే లిస్ట్, సార్టెడ్ లిస్ట్ రెండు ఒకటే అనుకున్నారు. నేను కూడా అనుకుంటా, అందుకని నేను చెప్తున్నా. ఓకేనా? లిస్ట్ కదా, సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా నేమ్ ఇండెక్స్ ఆర్డర్ లో ఉంటది. అట్లా అనుకుంటాం. కాదు, ఇండెక్స్ ఆర్డర్ లో వచ్చింది. హ్యాష్ టేబుల్లో ఇండెక్స్ మెయింటైన్ చేయదు. సార్టెడ్ లిస్ట్ లో ఇట్ విల్ మెయింటైన్ ఇండెక్స్. ఇండెక్స్. డూప్లికేట్స్ ఉండొచ్చా? ఉండకూడదు. కీ ఎప్పుడు Key డూప్లికేట్ ఉండకూడదు. వాల్యూ ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది ప్రింట్ చేసినప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. ఇది తీసేయండి. సో ఇక్కడ ఇది కీ ఇక్కడ ఫెయిల్ అయిపోయి ఆగిపోయింది. సో అది తీసేస్తున్నాం, డూప్లికేట్ డేటా తీసేస్తున్నాం. ఓకే, డూప్లికేట్ కీ తీసేసా. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు కన్సోల్ స్టేట్మెంట్ రాస్తాం. సో యూ కెన్ అండర్స్టాండ్ ఏ డేటా దేంది. console.writeLine below data is for sorted list. అంటే సార్టెడ్ అసెండింగ్ ఆర్ చూడు Index. ఏ రకంగా సార్ట్ అయిద్దో చూసుకో. ఓకే, ఐఎమ్ రన్నింగ్ దిస్. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కీలో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని సార్ట్ చేసిద్ది. ఓకేనా? దేన్ని ఇట్ డజంట్ సార్ట్ బేస్డ్ ఆన్ ద వాల్యూ. ఇట్ విల్ సార్ట్ వాట్ ఎవర్ ద డేటా యూ హ్యావ్. కీలో అరే నేను సార్ట్ లిస్ట్ వాడకుండా హ్యాష్ టేబుల్ వాడా, అందువలన సేమ్ వచ్చింది. మన కలెక్షన్ పైన హ్యాష్ టేబుల్ ఇదే కాపీ పేస్ట్ చేశా కదా, అందుకని. ఓకే, చూడండి 2, 3, 4, 20. ఓకే, 2లో ఎవరున్నారు? రామ. 3లో కృష్ణ ఉన్నాడు. కరెక్టా కదా? 3లో కృష్ణ ఉన్నాడు, 4లో రామకృష్ణ ఉన్నాడు, 20లో ఇది. జస్ట్ ఆర్డర్ మాత్రమే చేంజ్ చేసింది. ఓకే, ఒక టేబుల్లో ఆర్డర్ అప్లై చేయాలంటే సార్టెడ్ లిస్ట్ అప్లై చేయాలి. ఓకే, గాట్ ఇట్? సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్. చెప్పమంటే ఏం చెప్తారు? క్వశ్చన్, వాట్ ఆర్ ద నాన్ జనరిక్ కలెక్షన్? కెన్ యూ నేమ్ ఫ్యూ ఆఫ్ ద కలెక్షన్స్? అరే లిస్ట్, హ్యాష్ టేబుల్, సార్టెడ్ లిస్ట్. సార్టెడ్ లిస్ట్. అరే లిస్ట్ దేనికి? మొత్తం ఆల్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్. It can store any kind of data, sir. ఎనీ కైండ్ ఆఫ్ డేటా. What హ్యాష్ is the టేబుల్ స్టోర్ difference between hash table and hash list? Sorry, hash table and sorted list. సార్టెడ్ లిస్ట్ లో మనకి ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. హ్యాష్ టేబుల్ ఆర్డర్ మెయింటైన్ చేయదు, అంటే ప్రింట్. Key unique value. సిమిలారిటీ ఏంటంటే కీ షుడ్ బి యూనిక్ అండ్ కెనాట్ బి డూప్లికేట్స్. బోత్ రెండిట్లో సేమ్. రెండిట్లో హ్యాష్ టేబుల్స్ అండ్ మేజర్ డిఫరెన్స్ ఏంటి? షార్ట్ లిస్ట్ షార్ట్ చేస్తా సార్, హ్యాష్ టేబుల్ షార్ట్ చేయదు. ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది ప్రింట్ లో. Sorted సీక్వెన్స్ మెయింటైన్ చేస్తుంది సార్. హ్యాష్ టేబుల్ అనేది టేబుల్లో అలాగా ర్యాండమ్ గా వచ్చింది. ఇట్ డజంట్ మెయింటైన్ ద ఆర్డర్. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. వేరాజ్ సార్టెడ్ లిస్ట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. కీని బేస్ చేసుకుని ఇండెక్స్ యాడ్ చేసి. ఓకే, సో అది ఇవి కలెక్షన్స్, నాన్ జనరిక్ కలెక్షన్స్. ఓకే, సో నాన్ జనరిక్ ఎందుకు అన్నాను? సో దే విల్ అలౌ ఎనీ కైండ్ ఆఫ్ డేటా కదా. ఎస్. అదే జనరిక్ అంటే ఇట్ విల్ అలౌ ఓన్లీ నువ్వు ఏదైతే మెన్షన్ చేసావో ఆ టైప్ ఆఫ్ డేటా. జనరిక్ గా సేమ్ ఫంక్షన్ ని, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డేటా టైప్ చెప్తా అట్లాగా. ఇప్పుడు
జనరిక్ కలెక్షన్స్ అంటే ఏంటి చెప్తా. లేకపోతే రేపు చెప్పుకుందాంలే. ఇవాళ చాలా టైం ఉంది. విల్ కనెక్ట్ టుమారో. So tomorrow we'll discuss about generic collections.